ఆలోచించిన ఆశాభంగం. అద్భుతమైన జాబ్ ఆఫర్. ఏం లేదు, అందమైన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేయడమే. ఏంటి ఇదేం జాబ్, ఇదేం ఆఫర్ అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. అమ్మాయిని గర్భవతి చేస్తే ఉద్యోగంతో పాటు 10,000 చేతిలో పెట్టి పంపిస్తారు. ఏంటిది విచిత్రం అని ఆశ్చర్యపోకండి. అసలు మ్యాటర్ ఏంటో చూసేయండి. అమాయకుల నుంచి డబ్బులు దండుకునేందుకు మోసగాళ్లు మరో కొత్త పందాతో భర్తగించారు. ఆన్లైన్ మోసం రోజు రోజుకు కొత్త దారి వెతుకుతోంది. మోసానికి కాదేది అనర్హమన్నట్లు దుండగులు అన్ని దారుల్లోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. వందలతో మొదలయ్యే దోపిడీ వేలు లక్షల్లో దండుకునే వరకు వెళ్ళింది. అయితే తాజాగా కొందరు మోసగాళ్లు ఈజీగా డబ్బు సంపాదించి దొరికినంత దోచుకునే ప్లాన్ చేసుకునేందుకు మరో కొత్త మార్గానికి తెరతీశారు. ఈ క్రమంలోనే అదిరిపోయే సూపర్ బంపర్ అద్భుతమైన జాబ్ ఆఫర్ అంటూ ఓ ప్రకటన చేశారు. కాగా ఆ ప్రకటనలో అందమైన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేయాలి, పైగా వారితో పాటు పెళ్లై చాలా కాలమైన సంతానం కలగని మహిళలను గర్భం దాల్చేలా చేస్తే చాలు 10,000 రివార్డ్ ఇస్తామంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు కేటుగాళ్లు ఆఫర్ చేశారు. ఇక ఈ ఆఫర్ ద్వారా అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇక ఈ ప్రకటన చూసిన చాలా మంది అద్భుతమైన ఆఫర్ అంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకేముంది, ఆ అమాయకుల నుంచి నేరగాళ్లు 750 ఫీజును వసూలు చేశారు. ఇలా మొదలైన ఈ దోపిడీ వేలు లక్షల్లో దండుకునే వరకు వెళ్ళిపోయింది. అయితే ఈ షాకింగ్ సైబర్ క్రైమ్ అనేది హర్యానాలో నుహ్ జిల్లాలోని మెవాత్లో వెలుగులోకి వచ్చింది. ఇక అక్కడ మహిళలను గర్భవతి చేస్తే డబ్బులు ఇస్తామంటూ మోసం చేస్తున్న కొంతమంది ముఠాను పోలీసులు తాజాగా పట్టుకున్నారు. అయితే హర్యానాలో మెవాత్లో ఈ కేటగాళ్లు కేవైసీ, ఓఎల్ఎక్స్ టట్లు వంటి వాటితో దోపిడీకి పాల్పడుతూ విభిన్నమైన ప్రకటన చేశారు. దీంతో కొందరు మోసపోయి ఈ ప్రకటనపై ఫిర్యాదు చేశారు. ఏముంది, ఈ ఫిర్యాదు అందుకున్న నుహ్ జిల్లా సైబర్ స్టేషన్ పోలీసులు 2 మోసగాళ్లను అరెస్టు చేశారు. ఈ ప్రకటన చూసి పోలీసులే అవాక్కయ్యారు. పెళ్లై చాలా కాలమైన సంతానం కలగని ఇలాంటి మహిళలను గర్భవతులు చేసేందుకు ఈ ప్రకటన చేశారు. పైగా అందులో అందమైన మహిళల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారిని గర్భవతిని చేసిన వ్యక్తికి 10,000 రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ ఉచ్చులో పడిన యువత ప్రకటనలో వచ్చిన నెంబర్కు ఫోన్ చేయగానే సెక్యూరిటీ పేరుతో మోసగాళ్లు 750 డిమాండ్ చేసేవారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ సాకు చెప్పి యువతను రకరకాలుగా మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. ఇలాంటి ఫిర్యాదును స్వీకరించిన నుహ్ సైబర్ పోలీస్ స్టేషన్ 2 మోసగాళ్లను అరెస్టు చేసింది. ఇకపోతే ఈ నిందితులను పాల్వాల్లోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బురాకా నివాసి ఇజాజ్, నుహ్ జిల్లాలోని పింగవాన్ నివాసి ఇర్షాద్ గా గుర్తించారు. అలాగే నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, 4 సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇందులో 2 సిమ్ కార్డులు మహారాష్ట్ర నుంచి, 2 అస్సాం చిరునామా నుంచి కొనుగోలు చేశారు. అలాగే వీరికి 4కు పైగా ఫేస్బుక్ ఖాతాలను కూడా పోలీసులు గుర్తించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.